ఎన్టీవీలో సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. న్యూస్ రూమ్ లో ఉన్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. అటు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి ఎన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ చారి ప్రైవేటు వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్ సుధీర్ ను పోలీసులు వైద్య పరీక్షల కోసం కింగ్కోటి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఇక ఎన్టీవీలో సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. న్యూస్ రూమ్ లో ఉన్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. అటు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి ఎన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ చారి ప్రైవేటు వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్ సుధీర్ ను పోలీసులు వైద్య పరీక్షల కోసం కింగ్కోటి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఎన్టీవీలో సీసీఎస్ పోలీసుల సోదాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం కంప్యూటర్ తో పాటు హార్డ్ డిస్క్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతా ఉన్నాయి. కానీ ఇటు ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ గా ఉన్నటువంటి దొంతు మెడికల్ టెస్ట్ల కోసం కింగ్కోటికి సంబంధించినటువంటి ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలో వాళ్ళ వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి రిమాండ్ తరలించే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ వరుస హాలిడేస్ కావడంతో జడ్జింట్లో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వాళ్ళ వైద్య పరిశీలన కింగ్కోర్టులోని ఆసుపత్రి తరలించారు. అక్కడ దాని అనంతరం జడ్జి నివాసంలో ప్రొడ్యూస్ చేస్తే జడ్జి రిమాండ్ ఇస్తాడా, రిమాండ్ రిజెక్ట్ చేస్తాడా మీకు ఒకటి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా జర్నలిస్టుల పైన ప్రభుత్వం, పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ జహీరాబాద్ లో మాట్లాడిన సందర్భంలో పోలీస్ శాఖ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చెప్పేటువంటి పనులకు చేసేటువంటి వ్యవస్థగా తయారైన తప్ప ఇక్కడ చట్టం, న్యాయం అంటూ ఏమీ లేదు. గతంలో అనేక సార్లు డీజీపీ తమకు పోలీస్ బుక్ మాత్రమే ఉందని చెప్పాడు. కానీ వాళ్ళ పోలీస్ బుక్ కాదు, కాంగ్రెస్ బుక్ ను పెట్టుకుని కాకి యూనిఫామ్ పనిచేస్తుందనేటువంటి తీవ్రమైనటువంటి విమర్శ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇవాళ జర్నలిస్టులకు ఎవరైతే అన్యాయంగా, అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారో వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నిలబడుతుంది. జర్నలిస్టులను నిరభ్యంతరంగా, అన్కండిషనల్ గా వదిలిపెట్టేంత వరకు చర్యలు వాళ్ళు చేసేటువంటి ప్రతి దాంట్లో టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇకపోతే ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్ సంబంధించి మహిళా ఐఏఎస్ అధికారికి సంబంధించినటువంటి వ్యవహారంలో బాధ్యులైనటువంటి వారిని కాకుండా ఇతర జర్నలిస్టులని, అభం శుభం తెలియనటువంటి వ్యక్తులను తీసుకెళ్లి రిమాండ్ చేయడం మాత్రం చట్టపరంగా ఇది నిజంగా చట్టం తమ చేతుల్లో ఉంది కాబట్టి ఇష్టానుసారంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనేటువంటి తీరును మాత్రం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎన్టీవీలో కంప్యూటర్ తో పాటు హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు ఇంకా కొంతమంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సీసీఎస్ పోలీస్ స్టేషన్ నుండి ప్రస్తుతానికి ఎన్టీవీ జర్నలిస్ట్ చారి మాత్రం ఆయన ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ వార్త ప్రసారమైనటువంటి 3 రోజులు కూడా తాను ఇక్కడ లేడు, తాను శబరిలో అయ్యప్ప వారు ధరించున్నాడు కాబట్టి అక్కడ ఉన్నాడని చెప్పడం జరిగింది. ప్రస్తుతం చారిని వదిలేసి ఇన్పుట్ ఎడిటర్ గా ఉన్నటువంటి దొంతు రమేష్ అదుపులోకి తీసుకొని సీసీఎస్ పాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బిల్డింగ్ నుంచి కింగ్కోటి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ఇంటికి తరలిస్తారు. మెజిస్ట్రేట్ మరి ఈ రిమాండ్ ఇస్తాడా ఇవ్వడా, ఎందుకంటే ఇది 7 సంవత్సరాల లోపే ఉన్నటువంటి పనిష్మెంట్ కాబట్టి ఇట్లాంటి వాటికి జనరల్ గా జడ్జెస్ రిమాండ్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే దాన్ని బిల్డప్ చేసినటువంటి, అంటే ఫైల్ ను బిల్డప్ చేసినటువంటి ఈ కేసుకు సంబంధించి రిమాండ్ కు సంబంధించినటువంటి డైరీలో ఎట్లాంటి అంశాలు పోలీసులు పొందుపరిచారో చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. తను మహిళా ఐఏఎస్ కాబట్టి తన బాధ్యతలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత నెగ్లిజెన్సీగా వ్యవహరించినటువంటి కఠినంగా యాడ్ సెక్షన్స్ కూడా యాడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఖచ్చితంగా రిమాండ్ చేసే విధంగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎన్టీవీకి సంబంధించినటువంటి యాజమాన్యం అడ్వకేట్లను కూడా
ఇప్పటికే పంపించిందా లేదా అనేటువంటి సమాచారం లేకపోయినప్పటికీ మెజిస్ట్రేట్ ముందు ఇద్దరు జర్నలిస్ట్ ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత అక్కడ ఏం చెప్తామో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. దాదాపు 3 రోజులుగా ఈ అంశంపై ఎన్టీవీతో సహా చాలా మంది మీడియా సంస్థల్ని అనేక రకాలుగా వివరిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా ఇదే అంశంపై చాలా మందికి నోటీసులు సర్వ్ చేస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పారు. ఒకవేళ చట్టం మాట వినకుండా ఎక్కడికైనా వెళ్తే మాత్రం తీసుకొచ్చి అరెస్ట్ చేసి మరి వాళ్ళని విచారిస్తామనేటువంటి హార్ష్ మాటలు మాట్లాడడం పట్ల మాత్రం హరీష్ రావు తీవ్రంగా దాన్ని దుయ్యబట్టారు. ఈ అంశంలో సజ్జనార్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ప్రలోభాలకు గురవుతోంది. వాళ్ళ పోస్టింగ్ల కోసం వాళ్ళు ఇచ్చేటువంటి అంశాల కోసం చట్టం, న్యాయం, ధర్మం అనేటువంటి విషయాలను మర్చిపోయి ఆ వ్యవస్థను కాపాడాల్సినటువంటి పోలీసులు రక్షకభటులు కనీసం రక్షించాల్సినటువంటి పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం పట్ల మాత్రం ఇది పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి వ్యవస్థ కిందకు వస్తుందనేటువంటిది ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశంపై పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ప్రతి నాయకులు జర్నలిస్టుల వైపు నిలబడతామని చెప్పారు. ప్రస్తుతానికి ఎన్టీవీలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సిసిఎస్ పోలీసులు వచ్చారు, వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ తీసుకున్నారు, ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నారు. కానీ దాంతో పాటు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఇంకా ఎంక్వైరీ కొనసాగుతోంది కాబట్టి ఆ ఎంక్వైరీ తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా లేదా అనేటువంటిది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటి వరకు చైర్మన్ కానీ మిగతా సిఇఓ కానీ ఎడిటర్స్ కానీ వాళ్ళ అందుబాటులో రాలేదు. వాళ్ళ కోసం ఇంకా సిసిఎస్ పోలీసులు తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇటు ఈ ఇద్దరిని రిమాండ్ చేస్తే మాత్రం రేపటి నుంచి సంక్రాంతి పండుగ కాబట్టి కొంత కుటుంబ సభ్యులతో, భార్య పిల్లలతో కలిసి చేసుకుందాం అనేటువంటి సంక్రాంతిని జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టడానికి జర్నలిస్ట్ సంఘాలు రేపు పోరుబాటకు పిలుపునిచ్చాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా జర్నలిస్ట్ చేసేటువంటి ప్రతి అంశంలో కలిసి వస్తామనేటువంటి చెప్పారు. జర్నలిస్టు నిజాలను నిర్భయంగా బయటకు చెప్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి సందర్భంలో ప్రజల గొంతుగా నిలబడేటువంటి జర్నలిజాన్ని కాపాడేటువంటి కొంతమంది ఇప్పటికీ ఉన్నారు కాబట్టి, ఇంకా ఆ విలువలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు జరగాల్సిన న్యాయం జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఉద్యమాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలతో వస్తున్నటువంటి ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో కావచ్చు, వాటిని కళ్ళకు కట్టినట్టు చూపించడం, ప్రజలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీడియాను ఇబ్బంది పెడుతున్నటువంటి రేవంత్ ప్రభుత్వం తీరుపై మాత్రం ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే వాళ్ళను రిమాండ్ చేయకుండా వదిలిపెట్టాలి దేశవ్యాప్తంగా అని చెప్పారు. కానీ మరి కాసేపట్లో వాళ్ళని రిమాండ్ తరలిస్తున్నారు. రిమాండ్ కు తరలిస్తే జడ్జి జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తారా లేదంటే రిమాండ్ రిజెక్ట్ చేస్తారా అనేటువంటిది మనకు 8 గంటల కన్నా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ బాస్. ఏమన్నా